Friends, please subscribe to Telangana Pratibha YouTube channel. Please like, share and comment, friends. సోషల్ చేంజ్ ఇన్ మోడ్రన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించినది ఎంఎన్ శ్రీనివాస్. ఇండియన్ విలేజెస్ అనే గ్రంథాన్ని రచించినది ఎంఎన్ శ్రీనివాస్. సంస్కృతీకరణ, సామాజిక మార్పు, పాశ్చాత్యీకరణ మరియు ప్రాబల్య కులం అనే భావనలను మొదటిసారిగా తెలిపినది ఎంఎన్ శ్రీనివాస్. సంస్కృతీకరణ అనగా ఉన్నత కులాలుగా భావింపబడుతున్న వారిని అనుసరించడం, కులం యొక్క సాంప్రదాయ లక్షణాలను వదిలి నూతన లక్షణాలను అలవాటు చేసుకోవడం. ఈ క్రింది వానిలో ఏ రాజ్యాంగ అధికరణం ప్రకారం కుల వివక్షతకు తావులేదు? 15. కుల ప్రాతిపదికన ఏ వ్యక్తిని బహిరంగ ప్రదేశంలోకి వెళ్లకుండా నిరాకరించరాదు అని తెలిపిన రాజ్యాంగ అధికరణను గుర్తించండి. 15 సబ్ క్లాస్ 2. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించినది జిఎస్ గరియే. అస్పృశ్యత నేరాల చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? నవంబర్ 19, 1955. పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1976. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, ఫ్రెండ్స్. అస్పృశ్యత నేరాల చట్టం ఏ అధికరణం ఆధారంగా రూపొందించబడింది? 17. అంటరాని కులం కొన్ని కులాల వ్యక్తులను బహిరంగ ప్రదేశాలలో సంచరించకుండా చేసిన దురాచారాన్ని నిషేధించిన రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ డి. ఎవరు ఎలాంటి వృత్తినైనా చేపట్టవచ్చని హక్కుని కల్పించి కులానికి గల వృత్తిపరమైన సంఖ్యలను తెంచి వేసిన రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1(g). ఫ్రెండ్స్, 2016లో తెలంగాణ ప్రభుత్వం కింది వారిలో ఎవరిని వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గుర్తించింది? బిఎస్ రాములు. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫ్రెండ్స్. మీ ఉద్దేశంలో లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పించడం. ఏ సంఘటన తర్వాత భారత పార్లమెంటు నిర్భయ చట్టాన్ని ఆమోదించింది? మహిళా ఫిజియోథెరపిస్ట్ ఢిల్లీలో సామూహిక మానభంగ సంఘటన. పౌర హక్కుల రక్షణ చట్టం 1976. ఎస్సీ ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం 1989. వెట్టి చాకిరీ నిరోధక చట్టం, సఫాయి కర్మచారి చట్టం 2013. జాట్ల రిజర్వేషన్ పై ఇటీవల నివేదిక సమర్పించిన కమిటీ చైర్పర్సన్ ప్రకాష్ సింగ్. ఓబీసీలలో క్రిమిలేయర్ను గుర్తించే ప్రతిపాదికలను సూచించినది రామ్ నందన్ ప్రసాద్ కమిటీ. మండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య 3743. 73వ రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించిన ఈ అంశం వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? మొరార్జీ దేశాయ్. రాజ్యాంగంలోని ఏ ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించవచ్చు? ఆర్టికల్ 340. ఈ క్రింది ఏ కులాన్ని ఓబీసీలో చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది? జాట్లు. జాతీయ వెనుకబడిన తరగతుల ఓబీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. వెనుకబడిన తరగతుల మీద మొట్టమొదటిసారిగా వేసిన కమిషన్ కాకా కాలేల్కర్ కమిషన్. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడు కాకా కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది? 1953. ఓబీసీ మీద వేసిన రెండవ కమిషన్ బీసీ మండల్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1978. జాతీయ వెనుకబడిన తరగతుల మొదటి చైర్మన్ ఆర్ఎన్ ప్రసాద్. ఓబీసీలకు వచ్చిన రిజర్వేషన్ సవాల్ చేస్తూ దాఖలు అయిన కేసు ఇందిరా సహాని కేసు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం బీసీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1994. కేంద్ర విద్యా సంస్థ చట్టం 2006 ప్రకారం ఓబీసీలకు విద్యారంగంలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నది? 27%. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితాను తయారు చేయడానికి ఒక కమిషన్ను నియమించిన కమిషన్కు అధ్యక్షులు బిఎస్ రాములు. వికలాంగుల హక్కుల రక్షణ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయి? 3. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు? 4%. అంగవైకల్యం అనే అంశాన్ని రాజ్యాంగంలో ఏ జాబితాలో చేర్చింది? రాష్ట్ర జాబితా.
11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు బాలికలకు పోషణరీత్యా లైంగిక అసౌకర్యాల రీత్యా ఇబ్బందుల వలయాన్ని ఛేదించడం ద్వారా సాధికారత కలిగించడానికి బాలికల స్వీయ అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకం కిషోర్ శక్తి యోజన. సమాజంలో లింగ వివక్షత లేదు, అందరూ సమానమే అనేది క్రింది దేనిలో సూచిస్తుంది? సమాజంలో లింగ భేదం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న దేవదాసి జోగిని వ్యవస్థ ఈ క్రింది ప్రాథమిక హక్కులలో దేనిని ఉల్లంఘిస్తుంది? పీడన నిరోధక హక్కు. జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 1992. జననీ సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం. ఉజ్వల అను భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి సహాయార్థం ఉద్దేశించబడిన? బలవంతపు వ్యభిచార బాధితులు. శిశువు మరణాలు ఏమి తెలియజేస్తుంది? 1 సంవత్సరం లోపు పిల్లల మరణాలు. భారతదేశంలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాష్ట్రం మహారాష్ట్ర. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ సంఘటనపై విచారణ జరపడంతో పాటు మహిళల భద్రంగా నివసించడానికి అవసరమైన సిఫార్సులను చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిషన్ వర్మా కమిషన్. తలాక్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉత్తరాఖండ్ మహిళ షేరా బాను. పనిచేసే చోట మహిళలను వేధించకుండా ఉండడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలను ఇచ్చిన కేసు విశాఖ. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ కింద మానవ అక్రమ రవాణాను నిషేధించారు? 23. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ లింగపర సమానత్వం హామీని ఇస్తుంది? ప్రకరణ 14. సామాజిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఇంటి పెద్దలుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం కేరళ. రాజకీయాల్లో మహిళల ప్రవేశం విషయంలో ప్రపంచంలో భారత్ 148వ స్థానంలో ఉంది. ఈ కింది వాటిలో పార్లమెంట్లో అత్యధిక ప్రతినిధులు ఉన్న దేశాల్లో రువాండా, బొలివియా, క్యూబా. మహిళా సాధికారతకు సంబంధించిన జాతీయ విధానపరమైన ప్రధాన లక్ష్యాలు సానుకూల ఆర్థిక సామాజిక విధానాల ద్వారా మహిళా అభివృద్ధికి సానుకూల వాతావరణాన్ని సృష్టించడం, సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల్లో మహిళలను కూడా సమాన హక్కు కల్పించడం, ఆరోగ్య, నాణ్యమైన విద్య, కెరీర్, వృత్తిపరమైన మార్గదర్శన, ఆరోగ్య, సామాజిక భద్రత మొదలైన వాటిల్లో మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించడం, మహిళలపై అన్ని రకాల వివక్షతలు తొలగించేందుకు వీలుగా చట్టాలను మరింత పదును తేల్చడం. తెలంగాణ 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి 988. 3 సార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది మరియు ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు అని హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు. విలియం బెంటిక్ విషయంలో సరైనది సతీ సహగమనం. తెలంగాణ ఏ జిల్లాలో లింగ నిష్పత్తి తక్కువ ఉంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.